guys, welcome back to my channel Unique Girl with you. యూనిక్ గర్ల్ బిగ్ Yeah, actually ఈరోజు చాలా టెన్షన్గా ఉంది ఫస్ట్. ఓకే, డేర్ చేసి వీడియో కోసం యాక్చువల్లీ నేను ఇవి నాణ్యాల్స్ చూసారా నేను చేసుకున్నవి. అండ్ ఇప్పుడు మామతో చేపిస్తున్నా. మామకి అసలు ఫస్ట్ నేల్స్ అంటేనే తెలిసి ఉండదు అసలు. తెలుసు నా గోర్లు నాకు తెలుసు, పక్కన గోరు తెచ్చి అంటే అతికించుకోవడం అట్లాంటి ఏం తెలియదు కదా. ఇక్కడ అది పెద్ద ఫ్యాషన్. నాకు ఇష్టం కొంచెం అలా పెట్టుకోవడం. ఇంటికి ముడేసుకోవడాలు, కరిపించుకోవడాలు ఇక్కడ పెద్ద ఫ్యాషన్. మొన్న వీడియోలో ఒక వీడియో తీసాను, అది కొనింది కూడా. బట్ మనకి లేజినెస్ పెరిగిపోయి అది ఇంకా అప్లోడ్ చేయలేదు. ఎడిట్ చేయాలంటే గంట పడుతుంది అని చెప్పేసి. అండ్ ఆల్రెడీ 5 చేశాను కాబట్టి మా అమ్మ కూడా ఇట్లానే పర్ఫెక్ట్గా రావాలని నేను డెమోకి ఇట్లా చేసుకున్నాను అనమాట. అంత సీన్ లేదు, ఫస్ట్ వీడియో గురించి అసలు థాటే లేదు, జస్ట్ నేను చేసుకున్నా. మళ్ళీ మా అమ్మ ఇదిగోండి, ఇవి 5 అనమాట, ఇంకా 10 ఉంటాయి. 20 తీసుకున్నాను సో ఇవి. అండ్ దిస్ ఈజ్ ద 2 దట్ మామ గోయింగ్ టు యూజ్. ఇది నెయిల్ పాలిష్ అండ్ ఇది మామ అతికించడానికి గమ్ము లాంటిది. యా, చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ ఇది పాలిష్ కొడాలి. యా, ఫస్ట్ నెయిల్స్ క్లీన్ చేయాలి. ఓకే, నా నిజమైన గోర్లు క్లీన్ చేసి అప్పుడు దాని తర్వాత స్టార్ట్ చేయాలి. సో ఇదిగో మా అమ్మ నా నెయిల్స్ నీకే హ్యాండ్ ఓవర్ చేసి. మొత్తం తీసుకో మామ, ఒక షీట్ తీసుకో. నా నెయిల్స్ బాగా క్లీన్ చేసి దానికి ఆల్రెడీ దానికి కెమికల్ ఉంటుంది. ఓకే ఓకే, అంటే మళ్ళీ అత్తుకుంటే బాగా నీట్ గా ఉండాలనేట్టుగా. ఓకే, ఫస్ట్ టైం నేను మా పిల్లలు కూడా చేయలేటండి. మా పిల్లలకు గోర్లు కట్ చేసినా కానీ ఇట్లాంటివన్నీ నేను ఎప్పుడు చేయలేదబ్బా. కానీ వీడికి వచ్చినాక ఈ పిల్ల అన్నీ చేయించాను నాకు. నీకు అసలు ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ బార్బడోస్లో గోర్లు కట్టించుకోవడాలు, ఇంటికి మూడేసుకోవడాలు, వీళ్ళు కర్రోళ్ళు కదా అట్లా మెయింటైన్ చేసాను వాళ్ళు. మన సైడ్ అయితే కొంచెం జుట్టు మీద ఫోకస్ చేశారు, బాగుండాలి, జడ వేసుకోవాలి, పూలు పెట్టుకోవాలి, జడ అట్లా పెట్టాలని. వీళ్ళకి వచ్చేలేదు, ఏం చేయాలని అర్థం కాక వాళ్ళు పురుకోసులు మూడేసుకుంటారు. ఇది గోర్లు వాళ్ళు తినేది చేతులతో కాదు, స్పూన్ టైప్ తినేది. అంతే, వాష్రూమ్కి పోయినా కూడా అంతే, వాళ్ళు టిష్యూ పేపర్సే వాడతారు. కాబట్టి వాళ్ళు అట్లే జీవితం సాగిస్తున్నారు. మనం అట్లా కాదు కదా, మనం ఇండియన్స్, మన కల్చర్, మన కథ వేరుగా ఉంటుంది. ఫోటోమాష్ ట్రై చేసాం. ఓకే, వెనకముడి చేయొచ్చా ఏమన్నా ఆరాలా? ఆరిన అవసరం లేదు, అంటే ఇది క్లీన్ చేసినాం అంతే, ఆరిన అవసరం లేదు. అవసరం లేదా? ఓకే, థ్యాంక్ యూ. అబ్బా ఏమి స్మెల్ వస్తుంది అబ్బా, బాగుంది కదా. ఒక నిమిషం మళ్ళీ దాన్ని కనిపిస్తాం ఫస్ట్. మళ్ళీ కావాలంటే మళ్ళీ తీసుకున్నా. అది ఎక్కడిది? బొట్టుకునేయాలి కదా, పెద్దది గోల్ ఫస్ట్. ఓకే ఓకే, రైట్. చూపెట్టు వరకు చూపెట్టు. ఇదబ్బా, ఇది ప్లాస్టిక్ ప్లాస్టిక్ అంట. ప్లాస్టిక్ చూడు, ఎవరి ఏరియా వాళ్ళకి ఆనందం అని ఇక్కడ వాళ్ళు అది వాడుతుంటారు. నిజంగా వాడినాడు పోగొట్టుకోవడం ఏంది. ఇలా గోలు కూడా పెరుగు, నిజంగానే బొచ్చు పెరిగినట్టే పెరుగుతాయి. కట్ చేసుకొని పెట్టుకుంటా. ఓకే ఓకే, ప్రెస్ చేయదాన్ని గట్టిగా నీకు నొప్పి పెడుతుందా? నేను ఒత్తలేకుండా అంతే. ఏళ్ళు ఎందుకు మామ నొప్పి పెడుతుంది? ఒత్తుకుంటుందేమో. అది నొక్కోదు, గోరు మీద ఉంది కదా, ఏం కాదు. ఓకే ఓకే ఓకే, ఫస్ట్ నియర్ దట్ మామ డన్. బొట్టు తంబు ఇస్ గుడ్ అనేదానికి తంబు వేసింది ఫస్ట్ వేసిన అనమాట. నెక్స్ట్ అయితే దీని మీద రాసి ఉంటారా ఏమన్నా? ఏం రాయరు కదా. నెక్స్ట్ వన్ వేసింది అది, అంటే గమ్ము అతుకోలేదు. ఇక్కడ పెట్టేసి గ్లూ నేల్ మీద పెట్టి అప్లై చేయాలి. ఓకే, ఆ విషయం నాకు తెలియదు కదా. నేను చూసా ఎట్లా అప్లై చేస్తా. ఫస్ట్ నువ్వు చూస్తే మరి నాకు చెప్పాలా, నువ్వు నీకు వద్దు నువ్వు చెప్పకుండా అంటే నాకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు చెప్తే నేను మన ఇండియా ఇది నా టైప్ ఆఫ్ నీల్స్. మా అమ్మ దీనికంటే బెటర్ చేస్తాడా, లేదంటే దీన్ని వర్స్ చేస్తాడా,
లేదంటే దీనిలానే బ్యూటిఫుల్గా చేస్తాడు. యాక్చువల్లీ నా నెయిల్స్ బాగున్నాయా బ్యూటిఫుల్గా? పట్టుమా ఈ గమ్ము అతుక్కుంటే నెక్స్ట్ నేను అతికిచ్చాను అబ్బా. పేక్కి తేవాల్సి వచ్చేది. పేక్కి వేసి అతికిచ్చాను ఈసారి. గట్టిగా ప్రెస్ చేయ మామ. ఏమో మళ్ళీ ఇది నీకు ఒత్తుకుంటుందేమో, నా డౌట్ వచ్చి మేము గట్టిగా ఒత్తుకోను. ఫస్ట్ కరెక్ట్ నేను ఒకటి అప్లై చేసి పోయినా. ఫస్ట్ ఇది తీసుకో. నేను కరెక్ట్ అప్లై చేసాను, నువ్వు చేసినా అంతే కదా. దానికి గమ్ము ఉంటుంది, గమ్ము దాన్ని కొట్టించావు అతికిచ్చావు. నాకు తీయడానికి కూడా వస్తలేదు. అది అట్లా ఉంటుంది. ఒరిజినల్స్ ఉంటే ఆ గోర్ల ముందర ఈ గోల్ అప్లై కొంచెం ఎక్కువ చేయాలి. అప్లై చేసి పర్ఫెక్ట్ తీసుకోవాలి. నువ్వు ఈడ అప్లై చేయొద్దు. పర్ఫెక్ట్ ఆడ అప్లై చేసి కొద్దిసేపు అట్లా ప్రెస్ చేసి కొంచెం అట్లా ప్రెస్ చేసి సరిపోద్ది. నువ్వే డిస్టర్బ్ చేసాను, నేనే బాగా పెట్టుకున్నాను. బాగుంది, పర్ఫెక్ట్. కానీ ఇస్తాను. ఓకే, అంతలో లైక్ వద్దులే, అతుక్కునేలేనా నువ్వు ఇంచకు పదిలే ఇద్దులే. వేరే రామచంద్ర అతుక్కుద్దులే మామ. ఇంకా దాన్ని అట్టే పెట్టుకొని చెప్పు. ఇక్కడ నెక్స్ట్ వన్ నువ్వు దానికి గెలిపితే పోతుంది మా. నెక్స్ట్ వన్ చూసుకోవాలి. ఏదో చెప్పు, నెక్స్ట్ వన్ పట్టించేసి. దాని మీద వేయాలి ఒకటి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఇలా ఇంత ఇంత పెద్దగా నాలెడ్జ్ లేదు వీళ్ళకి. మా అమ్మ ఏ దాని మీద అట్లా వేయరు. కాదులే అమ్మా, వాళ్ళకి ఏ నెయిల్స్ మీద అట్లా వేయరు ఎవరు. కనుక్కోవాలి కదా. అదేనా కన్ఫర్మ్. చూడు మళ్ళీ నేను అతికించాక మా తప్పు కొట్టించాను అంత. నేను నాది కాదబ్బా ఈ తప్పుకు కారణాలు అంతా అమ్మాయిది. నా డ్రెస్ మ్యాచింగ్ ఉందని అది వేసుకుంటున్నాను, నాకు తెలుసు కాదు. వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్ బాగుంది. ఇది ఎలా ఉందంటే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో మామతో. కొంచెం ఎక్కువ అప్లై చేయ మామ, అదేం అయిపోదు. కానీ అయిపోతుంటే ఉలవచ్చా నువ్వు బలుండవే. అయిపోదని కాదు, దానికి ఎంత అవసరమో దానికి అంతే పట్టేయాలా. అయిపోతుంది అంతే ఉందని ఉలవచ్చావా. ఇక్కడ నేను చాలా మంది చూశానండి, ఆఫీసులలో కానీ మా రోడ్డు మీద పోదనే కూడా ఫస్ట్ గోర్లే ఇంత పెంచుకొని చూపించా. అంటే పెంచినట్టేం కాదు, అవి కనిపించుకునేటే. నెక్స్ట్ అదే మరో దానికి చుక్కలు అవన్నీ కొంచెం దాని మంచి మీద ఫోకస్ కంటే దాని మీద ఎంత నల్లగా ఉంటారు కాబట్టి దాని మీద ఫోకస్ ఎక్కువ తెచ్చారు. జుట్టు మీద, గోర్ల మీద. ఎటైనా ఇండియా ఈజ్ గ్రేట్. మన కల్చర్, మన విధి విధానాలు ఆ కథ వేరు. కట్టుబొట్టు ఇక్కడంతా ఉత్తి కదా. ఒక నిమిషం ఏదో ఒకటి చెప్పు వాళ్ళకి ఫస్ట్. వీరేంద్ర స్వామి ఆ రోజు పోయి ఏం చేస్తారు, గోళ్ళు అతికించుకోమేడా అనుకుంటారు. మళ్ళీ అట్ట పాపులర్ చేశారు, గోళ్ళు అతికించుకుంటూ తిరుగుతున్నా. మా పిల్లకి కాబట్టి అతికించాను, అందరికి ఎందుకు అతికించా. ఏదో మేనగోడలు అడిగిందని కొంచెం హెల్ప్ చేస్తావు మామ అని దానికి సర్లే అమ్మాయిని, నాకు ఇట్లా రిలాక్స్ టైం కాబట్టి అతికిస్తున్నాను. అంతేగాని అందరికీ అతికిచ్చా ఉన్నాడేమో అనుకునేది. అంటే ఎందుకంటానంటే అన్నమాట, లాస్ట్ టైం మేము ఒకటి ఫిష్ అమినో యాసిడ్ అనేది ఒకటి చేసామన్నమాట. చేప బెల్లము మరొకబెట్టి కొంచెం పొలానికి ఉపయోగపడేది. కానీ కొందరు ఏమనుకుంటున్నారంటే అపార్థం చేసుకొని వీడు సముద్రంలో చేపలకు మంది వేయాలన్నారంట. అంటే మా ఇంటి వాళ్ళతో ఏమనుకోకండి ఆ మాట అంటారండి. అట్లాగా మళ్ళీ వీడు గోళ్ళు అతికి వేయాలనుకుంటారు. కానీ ఆడ వచ్చిన పర్పస్ నా పని నేను చేసుకుంటూ సెకండరీ అయినా ప్యాసివ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్నాం అంతే. ఎందుకంటే మనం దేశం వచ్చాం కాబట్టి ఒకే పని ఉంటే ఆదాయం తక్కువ కావద్దు అనే ఉద్దేశంతో. ఓకే చెప్పాను కదా సీక్రెట్ చెప్తాడు ఇప్పుడు మామ. అంటే నా నోట్తో చెప్తే బాగుండదు కదా, మామతో కూడా కొన్నిసార్లు చెప్దామని. నేను వచ్చిన కాకుండా మామూలుగానే కొంచెం ఫ్యాన్స్ పెరిగినారు అనమాట. దయచేసి అంటే ఇది అందరి సహకారం, ఒకరి వల్ల అనేది కాదు, అందరూ
అందరు ఫస్ట్ లోనే కొంచెం నా పర్సనల్ గా కావచ్చు, మా దీక్ష అంటే పర్సనల్ మళ్ళీ కావచ్చు, మామ తర్వాత వచ్చిన తర్వాత మామ వ్యూస్ ఫ్రెండ్స్ అంతా అందరు ప్రతి ఒక్కరికి వీళ్ళు వాళ్ళని చెప్పకుండా ప్రతి ఒక్కరికి మేము ఇప్పుడు ఒక 470 అయినారండి సబ్స్క్రైబర్స్. ఒక 30 అయితే కొంచెం సెలబ్రేషన్ చేసుకోవాలని ఆశగా ఉన్నాం. 500 అయితే మానిటైజ్డ్ మానిటైజ్ అవుతుంది. అవుతుంది. దాని తర్వాత దానికి మళ్ళీ యూ కెన్ యాడ్, అంటే మానిటైజ్ మళ్ళీ మీరు ఇంకా దానికి ఇంకా 500 యాడ్ చేసి దాన్ని 1000 చేసి ఇంకా మాకు కొంచెం పేరు వచ్చేట్టుగా చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆకాంక్షిస్తూ నీకు తెలియదు ఎవరో తెలుసు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ చూసి లైక్ చేసి వీలైతే కామెంట్ కూడా చేయండి, తప్పేం లేదు. కామెంట్ చేయండి, దాని గురించి ఏం కాదు. మీరు కామెంట్ చేసేదని ఉందా బట్టి ఇంకా ఏదైనా వీడియో కొత్తగా వీడియోస్ చేయాలనే ఆలోచన వస్తుంది, యాక్చువల్లీ చేస్తాం కూడా. మా చాలా మంది ఎందుకంటే ఇక్కడ కామెంట్ కూడా చేశారు చాలా మంది. అదేంటి ఒక వీడియోలో బాహుబలి ఏదో అడిగారు కానీ బాహుబలి అది ఏదైంది అర్థం కావడం లేదు. దాంట్లో ఏ సీన్ అడుగుతున్నారు అనేది అర్థం కావడం లేదు. వీలైతే ఆ వెళ్ళలో చూసేటోళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో కొంచెం క్లిప్ టైప్ లాంటిది కానీ ఏదైనా అది కొంచెం అర్థమయ్యే విధంగా తెలుపగలరని ఆశిస్తున్నాము. బాహుబలి కామెడీ చెయ్యండి అని అని కూడా పెట్టారు. కామెంట్ పెట్టారు. అది ఏదైనా అర్థం కావడం లేదండి. నేను సర్చ్ చేశాను, అది కామెంట్ చూడగానే ఫస్ట్ నేను సర్చ్ చేశాను యూట్యూబ్. దీంట్లో అదే రెండు సేమే. మరి ఇదేంటి రెండు వచ్చాయి? 20 ఉంటాయి కదా, ఓకే అట్లా నేను 2 తీసుకొచ్చినాను. బై మిస్టేక్. ఓకే అదండి. దయచేసి అంటే లైక్ పెట్టారు, వెంటనే యూట్యూబ్ లో సర్చ్ చేస్తే నాకు ఒక్కటి రాలేదంటే ఏదనేది అర్థం కావడం కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాము. వీలైతే మన సబ్స్క్రైబర్స్ కోసమైనా దానికోసం ట్రై చేస్తున్నాము, కానీ అది ఏదైందని ఎగ్జాక్ట్ గా ఐడియా రాలేదు. అందరికి ఫుల్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉన్నామండి. బయటి పని చూసుకుంటూ వస్తూ మళ్ళీ కొంచెం పొలం పని చేసుకుంటూ మళ్ళీ మా పిల్లలు కూడా వస్తున్నారు పాపం. సండే రోజు సాటర్డే రోజు నావికి కొంచెం స్టడీస్ ఎక్కువ అయి నావి రాదు, కానీ ఇద్దరికి వస్తున్నారు. కానీ చిన్న పాప అయితే పక్కాగా వస్తుంది. అంటే ఈ పాప చిన్న పాప అంటే మళ్ళీ ఏరియాలో ఉంటుంది, ఈ పాపని చిన్న పాప అదైతే పక్కాగా. కాబట్టి మీరు మా అన్ని వీడియోస్ చూసుకుంటూ కొంచెం సబ్స్క్రైబర్స్ మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పి కొంచెం ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబర్స్ మీరు చూస్తుంటే మీరు కూడా కొంతమంది మీ కామెంట్ చేసుకుంటూ లైక్ చేస్తూ సహకరించగలని మనస్ఫూర్తిగా. నేను ఎక్కువ రీల్స్ పెడితేనే సబ్స్క్రైబర్స్ వస్తారు, ఎక్కువ రీల్స్ తోనే సబ్స్క్రైబర్స్. వీడియోస్ కూడా చూడండి, తప్పేం లేదు. ఏదైనా లొకేషన్ టైప్ లో వీడియోస్ తోని చూస్తారు కానీ ఎవరు షాపింగ్ లలో పోయి మన షాపింగ్ ఇక్కడ షాపింగ్ కొంచెం తేడా ఎక్కువ ఉందండి. ఓకే, నెక్స్ట్ ఇది గమ్ బాటిల్ క్లోజ్ చేసి మళ్ళీ ఏరు మాట్లాడుతుంటాయేమో సంథింగ్. నెక్స్ట్ మామ గోయింగ్ టు యూజ్ దిస్ వన్. ఆ పక్క వేసేది కాబట్టి ఈ కలర్ వేస్తున్నాం. ఈ పక్క ఈడ ఒక్కరగా ఒక రకంగా వేసుకుంటాడు అనమాట. నేను అది మొన్న కొన్ని షాపింగ్ మాల్స్ అందుకు చూశాను. దీనికోసం అదే పనిగా ఏమంటారు దాన్ని కరిపించుకోవడం అమ్మడానికి షాప్ పేరు ఏం పేరు దాన్ని అట్లా అనేది మామూలుగా స్టిక్ చేసుకోవడానికి ఒకటి ఉంటది, లిక్విడ్ తో పెట్టి దానికి వేరే వేరే మిషన్లు ఉంటాయి మా అమ్మ ఇది పెట్టుకోవడానికి, తెలుసా? దాని మీద మేము ఆ వాటర్ డిపార్ట్మెంట్ పోయినా కూడా ఇంకా దీనికంటే జంప్ ఎక్కువ ఉన్నాయి. వాటర్ డిపార్ట్మెంట్ పోయినా ఇక్కడ వాటర్ అట్లాంటి కొనుక్కుందాం అనుకున్నా కానీ బయటికి వెళ్దామంటే బ్రిడ్జ్ టౌన్ లో ఉంటావు అవి, కానీ నేను ఈ మధ్య బ్రిడ్జ్ టౌన్ కి అస్సలు వెళ్ళట్లే, షర్టన్ కి వెళ్తున్నా ఎక్కువ ఈ మధ్య. బ్రిడ్జ్ టౌన్ కి వెళ్తే కొంచెం తక్కువ ఉంటదంట కానీ అమౌంట్, ఇక్కడ షర్టన్ అనేది కొంచెం హైయెస్ట్, కొంచెం బ్రిడ్జ్ టౌన్ లో క్వాలిటీ కూడా బాగుంటాయి, టౌన్ లో తక్కువ ఉంటాయి, క్వాలిటీ కూడా బాగుంటాయి. ఓకే, నెక్స్ట్ ఇది అప్లై చేయొచ్చా? యా, యు కెన్ అప్లై దట్. పడమా. ఓకే బై మళ్ళా ఫస్ట్ కాంచి స్టార్ట్ అన్నమాట. ఏంది మళ్ళా గుర్తు. Oh my god, I'm so worried guys, like how mama will keep it like. అంటే నేను ఎప్పుడు ఇట్లా పట్టించుకోలేదు నిజంగా, మా పిల్లలు కూడా పట్టించుకోరు. గోరింటాకు పెడతారు వాళ్ళమ్మ, గోరింటాకు స్వచ్ఛమైన గోరింటాకు పెడతారు, న్యాచురల్గా అంటారు. మా పిల్లలు గోరింటాకు ఎక్కువ వాడతారు. ఇది ఎప్పుడో రేర్ వాడేది,
కానీ నెయిల్ పాలిష్ ఇక్కడ గోరింటాకు కూడా దొరుకుతుందేమో తెలియదు, కొంచెం సర్చ్ చేయాలా. దొరుకుతుంది కానీ మేమే ఒకరోజు తీసుకున్నాం కూడా. కానీ ఒక బయటికి వెళ్ళినప్పుడు ఫ్లవర్ ఫారెస్ట్ అని అప్పటికి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు యాక్చువల్లీ. బార్బడోస్కి వచ్చి ఫ్లవర్ ఫారెస్ట్ అని ఒక ఫారెస్ట్కి వెళ్ళాం. యాక్చువల్లీ అక్కడ ఎంతో స్పెండ్ చేసాం, 30-40 అట్లా తెలీదు. అక్కడ మళ్ళీ కట్టేసి మళ్ళీ అక్కడ అంతా సగమే చూసాం, మన మధ్యలో వర్షం పడిపోయింది. ఫారెస్ట్ అయితే మస్తు ఉంటుంది యాక్చువల్లీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ అట్లా ఉంటాయి. కానీ అప్పటికి నేను దరిద్రం ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. కానీ నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, దాంట్లో కూడా కొన్ని వీడియోస్ పెడతాను గైస్. అది కూడా ఏమైనా చెప్పాలంటే చెప్పు దానికి. ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు ఏదైనా దాంట్లో కూడా చూడాలనుకుంటే చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కువ పెట్టను వీడియోస్ యాక్చువల్లీ, లైక్ కొన్నిసార్లు పెడతాను అంతే. ఈ మధ్య ఎక్కువ యూట్యూబ్ మీద దృష్టి మళ్ళీంది. నేను వచ్చినా కాబట్టి ఇంకా ఎక్కువ మళ్ళీంది. ఒక సబ్స్క్రైబర్ మీ మామతో డ్యాన్స్ వేయలేదని మెసేజ్ పెట్టారండి, కామెంట్ పెట్టారు. మెసేజ్ కాదు కామెంట్. మీ మామతో వేయలేదని. నేను కొంచెం బిజీగా ఉండి అంత ఫోకస్ కదా. మాకు శనివారం ఆదివారం రోజు ఒక రోజు 2 రోజులే సెలవు ఉంటుంది అనమాట. అది చూసుకుంటూ మధ్యలో కొంచెం పొలం పని చూసుకుంటూ మేనేజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం వీడియోలకు దూరంగా ఉన్నాం, కానీ మళ్ళీ జాయిన్ అవుతాం తొందరలో, అతి తొందరలో. కొంచెం బిజీ కొంచెం తగ్గిపోతే మళ్ళీ పొలంలో చాలా, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి దీని గురించి. పొలంలో చాలా గడ్డి పెరిగిపోయింది. చాలా ఐటమ్స్ పెట్టామండి మేము. చెప్పే ఐటమ్స్ గురించి ఏంటిది ఏమేమి పెట్టామనేది కొంచెం నువ్వు డిప్ చేసి పెట్టేసి మామ. యాక్చువల్లీ గాయస్ నేను ఒకటి, మా మమ్మీ కూడా రోజు సర్చ్ చేస్తుంది దాని గురించి. యాక్చువల్లీ గడ్డి పెరుగుతుంది కదా పొలంలో, దాని కలుపు అంటారంట దాన్ని. యాక్చువల్లీ గడ్డి అలా పెరిగిపోయి చెట్లు చిన్నగా స్టార్ట్ అవ్వడం, పెరిగితే పురుగులు తింటాయి కదా గడ్డి వల్ల, కలుప దానివల్ల. సో పురుగులు అలా చెట్లని, అంటే టమాటోని తింటే, టమాటో సపోజ్ ఎగ్జాంపుల్గా బెండకాయ వేసాము, కార్న్ వేసాము, వాటర్ మిలన్ వేసాము, మస్క్ మిలన్, పొటాటో, పంప్కిన్, అలా స్వీట్ పొటాటో, అదే స్వీట్ పొటాటో కాదు పంప్కిన్, అలా వేసాము. అవన్నీ పురుగులు తింటే ఎలా అని చెప్పేసి. కానీ ఇక్కడ ఇండియాలో ఉన్నంత కంఫర్ట్ లేవు ఐటమ్స్, సరిగ్గా దొరకడం లేదు. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, కాస్ట్లు చాలా ఎక్కువ. నిజం ఈ విషయం అయితే ప్రతి ఐటమ్ ఏది ఎత్తుకున్నా కూడా మన ఇండియాకి చాలా డిఫరెన్స్ ఉంది. చూసుకోసారి నేను ఇప్పుడు బాగానే చేశాను లేదా చూడు. గుడ్ గైస్, లైక్ మామ ఫస్ట్ టైం వేసిన పర్ఫెక్ట్ గా బాగా వేసాడు. లైక్ నేనే బాగా వేసినట్టు దానికంటే. ఆఫ్ కోర్స్, లైక్ నీకంటే నేనే బాగా వేసాను. మళ్ళీ అట్లని అందరికి ఇస్తాను అనుకునేది, ఓన్లీ ఈ పిల్లకి మాత్రమే వేసాను. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మామా ఇస్ గోయింగ్ టు మేకప్. అక్కడ సారీ చెయ్యాలి, చేసుకుంటుందంట. నేను చేయాలి, నువ్వు చేయాలి. నాకు తెలియదు అబ్బా దాని గురించి. అదే ట్విస్ట్ ఇందులో. అంటే నువ్వు చెప్తానే చేయగలిగితే ట్రై చేస్తా. నువ్వు దాంట్లో నుంచి ఏదైనా తీసుకో. ఫస్ట్ నువ్వు ఏది అప్లై చేస్తే నేను నీకు ఆర్డర్ చెప్తా, దాని తర్వాత నువ్వు ఏది చేసుకుంటావో చేసుకోవట్లేదు. బయటికి తీస్తా వేయాల్సినవి. నేను ఎలా తీయాలో అర్థమవుతలేదు. నాకు చెప్తాను, నేనే తీస్తాను. అయితే అది వద్దు, అది 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 ఫేస్ వాష్ అది. ఓకే కాంపాక్ట్, అది లాక్మీ అనేది ఏదో కాంపాక్ట్. అది నేను ఆర్డర్ కొరియాలో పెట్టుకుంది. ఇది ఫౌండేషన్. నెక్స్ట్ మామ నెక్స్ట్ అది వద్దు. ఓకే నెక్స్ట్ ఆడ ప్యాలెట్ ఉంది, అది ఐ షాడో ప్యాలెట్. ఒక్క నిమిషం ఫ్యామిలీ కాల్. ఓకే గైస్, ఏంటి చేయాలా బా. నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. ఓకే నెక్స్ట్ ఈ కంటే అది అక్కడ ఒకటి లిప్ గ్లాస్ అని రాసింది, పింక్ కలర్. అది కాదు, అది లిప్ గ్లాస్ అంటే లిప్లు గ్లాస్ కట్ చేస్తాను. ఓకేలే నెక్స్ట్. వేర్ ఆర్ మై అదర్ ప్రోడక్ట్స్. ఇది ఇక్కడ లిక్విడ్ది కావాలా నీకు
వేరే ఇది కావాలా మామ? నాకేం చెప్తావు, నువ్వేం చెప్తావు. లిక్విడ్ ఐలైనరా ఏది నువ్వు ఏది ప్రిఫర్ చేస్తావు? నేను నాకు అసలు తెలియదు అబ్బా. ఆయిల్ నువ్వు లిక్విడ్ది నీకు ఈజీగా ఉంటుందా? కంటికి పెట్టాలి. లిక్విడ్ది పెట్టుకుంటావా వేరేదా? నీకు ఏది కావాలంటే అది పెడతాను. 2 ఉన్నాయి. నువ్వు ఈ లిక్విడ్ది ప్రిఫర్ చేస్తావా లేదంటే లిక్విడ్ అది కళ్ళకి పెట్టాలి. నువ్వు పర్ఫెక్ట్గా పెడతా అంటేనే అది ఇస్తా. ఇది ఉంది, ఇది వేరే పెన్సిల్ కాట్కా కాదు ఇది. ఇది పెట్టాలి. ఏదో ఒకటి బెస్ట్ ట్రై చేస్తాంలే. ఓకే నెక్స్ట్ వేస్ మై లిప్స్టిక్స్. ఇది బాబు ఇది తీయడానికి నాకు కష్టంగా ఉంది. ఇంకా నేను ఎప్పుడు పెట్టాలి నీకు? ఈజీనే మామ. ఏంది ఈజీ మామ? ఆ లిప్స్టిక్ ది ఏంది ఇన్ని ఈజీ అన్ని ఇందులో సగం ఐకే. ఇది 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 ఐకి, ఇది ఇది ఫేస్ కి, ఇది అది లిప్స్ కి. ఇప్పుడు ఏడాది చెప్పు స్టార్ట్. కన్ను మొదలు పెడదామా? ఫస్ట్ ఫేస్. ఆగు నాకు ఇది పెట్టాలి. అది పెట్టాలంటే నీకు గోలు పోతాయి. నేనే పెడతాను. నేను పెడతా ఉండమ్మా. ఓకేనా? జుట్టు పైకి వెళ్తుంటా. ఒక్క నిమిషం అమ్మా. పోతుంది మామ జుట్టుది. బయటికి వెళ్ళా? ఓకే నాకు చెప్పు. నువ్వు గోలు ఉండేదాన్ని ఎందుకు గోలు పడతావు? ఓకేనా? జుట్టు మీద పడకుండా ఉండు. ఫుల్ మంచిగా. ఒక నిమిషం నేను అంటుంది. కంగారు పడాకు. తొందరపడతావు. నేను చేస్తా కదా ఒకసారి. నాకు ఎంత ఇచ్చావు $? నాకు ఎన్ని $? ఇచ్చావు? ఇప్పుడు మామూలుగా మీరు మేకప్ పోతే ఎంత డబ్బులు ఇచ్చావు? దాంట్లో సగమన్నా ఇచ్చావు. సగమన్నా ఇచ్చావు. ఏది పట్టియాలి ఇప్పుడు? ఫస్ట్ ఈ పింక్ కలర్ది. వైట్ కలర్ పింక్ కలర్. ఇదేంటి మిల్కా? ఎట్ట ఇంత చల్లగా ఉంది. చల్లగా ఉంది. ఇది బిస్కెట్ కంటే కావాలి. అదే అది ఫేస్ కి పెట్టాలి. తడసడం కాదు, దానికి ఒకటి యాడ్ చేయాలి. ఏడ యాడ్ చేస్తావు? ఇది యాడ్ చేస్తావా? ఇది యాడ్ చేస్తావా? బెటర్ కాదు, ఇది నీకు ఒక టెస్ట్ లాగా. అంటే నాకు తెలియదు కదా దీని గురించి. ఏది యాడ్ చేస్తావు? సరే నీకు క్లూ ఇస్తా. ఈ రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేయి. దాన్ని ఓపెన్ చేసి చూడొచ్చు. ఇట్లా సేమ్ అదే, 2 అవే మామా. ఇది ఇది ఒకటే, దీని లోపల అది ఉంటది. అయితే నువ్వు దేని పట్టిస్తావు ఇప్పుడు? ఇదా అదే అదే క్రష్ చేయాలి. కొంచెమే ఇక్కడ పెట్టు, కొంచెమే. నాకు తెలియదు. చూడు మళ్ళీ సరిపోతుందా? కొంచెం మామ చూడు. మళ్ళీ కావాలి ఎవరు తీసుకున్నాం? మళ్ళీ కావాలంటే ఫౌండేషన్ అంటే అది నా ఒక్కదాన్ని పెట్టుకున్నంత కొంచెం కొంచెం పట్టించాలి. ఇట్లా నాది కుదిరు కదమ్మా. నువ్వు దిక్కు పెట్టుకుంటున్నా నేనేం చేయాలా? అబ్బా మా పిల్లోళ్ళకి కానీ మా పిల్లానికి కూడా చేయలేదు నీ మేకప్. మా పిల్లలకి తెలియదు పాపం బిడ్డలకు. యూట్యూబ్ మహిమ అంటే ఈ పిల్ల వీడియోలు అంటూ నన్ను దొబ్బుతాను. ఇక ఏమంటే నీకు టైం కుదరలేమమ్మా, ఇప్పుడే కుదిరింది, ఇది ఒక్కసారి అది చేస్తామమ్మా, ఇది చేస్తామమ్మా అంటారు. మా భార్యకి కానీ మా పిల్లలకి కానీ అసలు ఈ తడి కూడా తెలియదు. దీని పేరే కూడా తెలియదు మా పిల్లలకైతే. ఈ పిల్ల ఏమో ఇది మాత్రం అది చేపిస్తుంది, అన్నీ చేపిస్తుంది. ఏదోలే, నాకు జస్ట్ టైం పాస్ అవుతుంది కదా. ఎంతసేపు అంటే సెల్లు చూస్తావు పని అయిపోయినాక. అయినా ఇది నాకే డేంజర్. ఎందుకే ఏం అప్లైడ్ చేస్తాడు అని మాకు భయం అయితే. ఏం అప్లై ఎందుకు చేస్తా? 7 చేస్తా. అదే ఏడ అప్లై చేస్తావా? ఇది ఈ ఫేస్ నువ్వు కొంచెం మాట్లాడకు. నోట్లే ముక్కు లేకపోతే నాకు అవునండి. ముక్కు లేకపోతే నోట్ లేకపోతే ఎట్టున్నా. నావి ఒకసారి ఏదైనా ఫోన్ ఏదో ఒకటి తీసుకురావా, నేను చూసుకుంటా. చూసుకుంటే నేనే పట్టించుకుని పోవడం కూడా పట్టించుకోను. ఇది ఓన్లీ గర్ల్స్ కి మామ. సరేలే అమ్మా, ఇది పట్టిలే అది పట్టిలే అనుకోకూడదు. ఫోన్ ఏదో ఒకటి నాకు తెలిసిన కానీ నేను పట్టిస్తున్నా. నోస్ మీద పెట్టాలి మామ. చూస్తాను, ట్రై చేస్తానా. నావి నువ్వు చెప్పకు,
చెప్పు. ఊరిని ఆ పిల్ల నాకు సాయం చేస్తుంది రే, నీకేమి డబ్బులు ఇచ్చారా ఏమన్నా? డబ్బులు ఇచ్చడం కూడా ఫోన్ తీసుకురా. కదా కండి పెట్టరే. ఎట్టు కూడా ప్రయత్నం చేస్తున్నాను కదా, ఎట్టు కూడా ప్రయత్నం చేస్తున్నాను కదా. దీంతో యాక్చువల్లీ చాలా టెస్ట్లు ఉన్నాయి అన్నమాట నేను చేయాల్సినవి. ఈ చేయను బార్బులోకి పోతా. నువ్వు చేయాల్సినవి కాదు, నువ్వు నాకు ఇచ్చే టెస్ట్లు కదా, నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నావు కదా ఆ టెస్ట్లు. అయ్యో ఇది యాక్చువల్లీ ఉడగొట్టేసా. నేను గర్పించినది కాదు, నేనే గర్పించినది కాదు, అంటే నేను అతికించినది కాదు, సారీ. అతి నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. ఓకే అప్లై బాగుందా లేదా చూసుకోండి. చూసుకో, నా సెల్ తీసుకో. ఓకే దాట్స్ గుడ్ గైస్. లైక్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ దీంట్లోనా వేరే దాంట్లోనా? వేరే దాంట్లో ఏది అప్లై చేద్దాం అనుకుంటున్నావు? నేను ఇప్పుడు ఇది అప్లై చేసా, అదే మళ్ళీ అది కూడా చేయాలా? మామా అది ఫౌండేషన్. ఓకే ఇది దిస్ ఇస్ కాంపాక్ట్. ఇది కాంక్రీటా? అంటే ఫౌండేషన్ ఇది కాంక్రీటా? కాంపాక్ట్. కాంపాక్ట్ దీంతోనేనా అది కూడా? కాదు కాదు కాదు, దీనికి సెపరేట్ ఉంది. ఓకే నువ్వు జాంగ్లో ఒకటి పోగొట్టుకుంటురా. అయ్యో అయ్యో గాయ్స్ ఇది ఒకటి కాంపాక్ట్ లో ఉండిపోయింది. ఇది ఎప్పుడు పోయినా కూడా తెలియదు, ఓపెన్ చేసేసరికి పోయింది. దీని ఏం కాదు, ఆల్రెడీ నేను సగం యూజ్ చేసేసా. ఇలా అయిపోయింది చూడండి మధ్యలో. దీన్ని జస్ట్ ప్రెస్ చేసి అద్దుకొని వచ్చిందా నీకు? నాకు చెప్పు, నువ్వు మళ్ళీ గోల్ ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా కొంచెం అంటే ఒత్తడం కాదు, నాకు నువ్వు చూపెట్టినావు ఎట్లా చేయాలి కొంచెం చెప్పమ్మా. అట్లా నువ్వే అని అంటే నువ్వేం చేసేది అన్నాడా అంటే మనకు తెలియదు కదా, నాకు కొంచెం హెల్ప్ చేస్తానమ్మా. అట్లని పెట్టాలి. ఇదేంది అమ్మ నువ్వు పెట్టదు, అమ్మ అర్థమైనట్టుంది. నువ్వు చెప్పవు, చెప్పేటోళ్ళు చెప్పనియవు. అట్లా నేను ఏదో చేస్తాలే, చూస్తాను అనమాట, చూస్తాను. యాక్చువల్లీ నేను మామకి వేద్దాం అనుకున్నా మేకప్, అందుకే నేను వద్దనే ఈ పిల్ల నాతో చేస్తుంది. ఇది ఎప్పుడు ఇది 4 days నుంచి ఇది చర్చ. 4 days యాక్చువల్లీ ఇది నాకే పెద్ద టాస్క్, ఎందుకంటే మామకి కాదు. నాకు చేయాలనుకునేవులే, నువ్వు నన్ను అడిగినావు, నేను మళ్ళీ రిజెక్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు నాతో నువ్వు చేపియాల్సి వస్తుంది. యూట్యూబ్ కదా, యూట్యూబ్ మహిమ అండి. యూట్యూబ్ కోసం ఎన్ని రిస్కులు టాస్కులు చేస్తున్నా. ఏదో ఊరికి పని లేదనుకుంటారు కొందరు, ఏదో పని లేక చేస్తున్నారు అనుకుంటారు. ఈడ ఎన్ని చాలా కష్టం గాయ్స్. అంటే రోజు ఏ టాపిక్ తీసుకోవాలంటే రోజు కంటెంట్ తీసుకోవాలి, రోజు కంటెంట్ తీసుకొని దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసి బాగా నీట్ గా వచ్చేట్టుగా దాన్ని మళ్ళీ అప్లోడ్ చేసే విధానం అయితేనేమి, దాన్ని అప్లోడ్ గంట చేయాలి. అంటే ఎడిటింగ్ చేసి అయినా నేను కొన్నిసార్లు నాకు చిరాకు వస్తే ఏదో మళ్ళీ చదువుకోవాలా, మళ్ళీ దాంట్లో నాకు హోంవర్క్ నేను కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నా. హోంవర్క్స్ లో మామ నాకు చాలా హెల్ప్ చేస్తాడు, మ్యాథ్స్ అవన్నీ. నేను కూడా చదువుకున్నా కదా, అందుకోసం నేను కూడా నాకు తోచిన కాడికి చేస్తా అంట. ఓకే ఒకసారి చెక్ చేసుకో. నాకు ఇప్పుడు మూడు వాటిలలో నేను అప్లోడ్ చేస్తున్నా. ఒకటి ట్యాబ్లో నుంచి ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఒకటి నా ఫోన్, ఒకటి మమ్మీ ఫోన్. నవి అది మై ఒకసారి నవి చెక్. నెక్స్ట్ కనెక్షన్ ఇస్తున్నారా? నా అకౌంట్ మమ్మీ అకౌంట్ పర్ఫెక్ట్ ఉంది గాయ్స్. నెక్స్ట్ అయిపోతావా లిప్స్ పోతావా మామ? అయిపోతుందా? ఓకే గాయ్స్, లైక్ కళ్ళు మూసుకొని ఏదో ఒకటి చూస్ చేసుకో. ఇట్లా అని లేదంటే నువ్వు షేక్ చేసి నేను కళ్ళు మూసుకుంటా, నేను పట్టుకుంటా ఏదో ఒకటి. నువ్వు ఇట్లా షేక్ చేసి ఇదంటే అది, అదంటే అది, రైట్ లెఫ్ట్. ఓకే ఇది కూడా చెక్ చేస్తా. నేను కూడా కళ్ళు మూసుకోవాలా, నువ్వు మూసుకుంటా? నువ్వు మూసుకుంటే నేను ఎందుకు మూసుకునే ఇందాక? నేను పొరపాటు పడినానే, నేను మూసుకుంటా ఇందాక. ఓకే ఇంకమ్మా. ఓకే ఐ గో విత్. నీకు కనబడుతుందా? అవి గో విత్ అంటున్నావు. కళ్ళు తెచ్చే చెప్పు, ఏం కాదులే, నేనేం ఫీల్ కాను. నేను టాస్క్ అంటే ఏదో ఒకటి నేను సరే ఇప్పుడు లెఫ్టా రైటా చెప్పు. లెఫ్టా? నువ్వు చెప్పు. లెఫ్ట్ అంటే ఇదండి, ఇది రైట్ అయిపోయింది. ఇదే సెలెక్ట్ చేసుకునేది. ఇది ఇంకా లిక్విడ్ కంటే క్యాప్ ఉంటుంది దీనికి, దాన్ని ఇట్లా పెన్ లాగా. ఓకే అబ్బా ఏంది పెన్ను కంటే సూది కంది. ఇది ఇట్లా అప్లై చేయాలి కళ్ళకి. అంటే కన్ను పైన రెప్ప కాదు, ఇక్కడ ఎంట్రుకలకు అయ్యో కాదమ్మా చెప్పు మరి, నాకు తెలియదు.
మామ ఐ గో విత్ లిక్విడ్ మామ. సరే అయితే అది మంచిగా కలిసి కొత్తది కదా అందుకని. సరే నాకు తెలియదు కదా, నువ్వు ఏది చెప్తే పెట్టేసి మళ్ళీ తప్పే నాకు ఫీల్ కాదబ్బా. ఏదంటే మీరు కూడా తెలిసి కామెంట్ చేయండి. నాకు అది కొత్తది పాడు చేయబుద్ది అయితే లేదు. అలాగే ఇది లిక్విడ్ నా ఫేస్ కడుక్కోవచ్చు కదా, సరే ఇంకా కడుక్కోవచ్చు కదా, ఫేస్ కడుక్కోవచ్చు కానీ కొత్తది పోతే నేను అసలు ఊరుకోలేదు. మేకప్ మీద చాలా ప్రాణం. యాక్చువల్లీ తీసి ఇక్కడ కరెక్ట్ ఇక్కడ చూసామా నా కంటి రెప్పల పైన ఒక లైన్ ఉంది చూడు, అక్కడ అప్లై చేయాలి. లైన్ కాదు, పట్టుకోక నిమిషం. నా విట్రా మళ్ళీ రబ్ చేసుకోవచ్చు కదా. కరెక్ట్ ఇక్కడ అక్కడ చూసాము కంటి రెప్పల పైన. నాకు అర్థమైంది, సినిమా చూపించదా. ఓకే కదిలితే నాకు సంబంధం. దుమ్ దమ్ము చేసి చూసుకోసారి అవుతుందా, మళ్ళీ చేయాలి అంటారు. అంటే నేను మళ్ళీ రోజు అడగాలి, నన్ను రోజు అడిగితే నాకు టైం ఉండదు. So good, like ఎంత న్యాచురల్ గా చేసింది. Yeah, he did it like natural, guys, like బట్ కొంచెం లైక్ మామ నువ్వు ఇక్కడ చిన్న చేసినా ఇక్కడ కొంచెం పైకి వేసినావు, కొంచెం క్లియర్గా చేయి. బట్ హీ డిడ్ ఇట్ సో వెల్ గైస్. లైక్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మా నా ఫేస్ అంత ఖరాబ్ చేస్తాడు అనుకున్నా కానీ బాగా చేశాడు. మరి అంత కాదు, నేను పల్లెటూరు నుంచి వచ్చే ఇంత మాత్రం ఇంత గలీజ్ చేస్తాను అంటే పల్లెటూరు అనే కాదు, అబ్బాయిలు అంటే అంత కరెక్ట్గా చేస్తారా అని నా థాట్. యా హీ డిడ్ ఇట్ లైక్ ఓకే గుడ్, లైక్ యా ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. నెక్స్ట్ ఫస్ట్ టైం చేశాడు కదా, ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. బాగానే ఉంది, లైక్ మరి అంత గుడ్ కాదు. బాగా చేసి మళ్ళీ చేయమంటది ఏమో డౌట్ వస్తుంది కాబట్టి ఆలోచించుకుంటూ చేస్తాను. గుడ్ లైక్ ఓకే చూసి చేస్తాను అనమాట. ఒకసారి చెడకూడదామని అనిపించదు కానీ చెడకూడదు మంచిది కాదు కదా, అందుకోసం ఏం కాదు మామా, వీడియో కదా చేయొచ్చులే, ఎందుకు వ్యూస్ ఎక్కువ వస్తాయి మామా. అట్లనేం కాదులే కానీ వ్యూస్ కోసం ఏదో కాదు కదా, నీ కంటెంట్ ఎందుకు ఇది కాదని. యాక్చువల్లీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు కదిలితే మళ్ళీ అయినట్టు అయింది ఇది ఒకేసారికి. ఓ మై గాడ్ మామ ఎలా బాగా ఏంది సూపర్ చేసిందే, మళ్ళా కావాలి మా అన్నాలా. యాక్చువల్లీ యా గైస్ అంటే ఓన్లీ ఎక్కువ తెలిసిన వాళ్ళే పర్ఫెక్ట్గా ఇదొక లైన్ పర్ఫెక్ట్గా వేసాడు మామ ఫస్ట్. అందుకనే ఒక చిన్న ఎక్స్క్యూజ్ లైక్ లైక్ అంటే లైన్ ఇటు సైడ్ ఎట్లా వచ్చిందో అటు సైడ్ రావాలి కదా. లోపల పెట్టు చూడు అంత ఎంత ఎంత మంచి కంటే ముందు దీనికి ఎంత ప్రియారిటీ ఇచ్చాలి. అది నేను మాత్రమే యూజ్ చేయాలి దీనికి కదా. సరే ఏం చేయాలి ఓకే ఇంకా ఫైనల్ అవుట్పుట్ నేను చూద్దాం. అండ్ నెక్స్ట్ ఐ ఏం పోతాం నెక్స్ట్. ఇవి రెండు అయ్యే, ఇది అయ్యే అది అయ్యే, నువ్వు ఏదో అంతం పోతావు ఫస్ట్ నువ్వు పోవచ్చు. అది పెట్టినా పైకి నావి ఏం కాదు. కంటి రెప్పలకి అది రెప్పల్ని కొంచెం పెద్దగా చేయడానికి పర్ఫెక్ట్ షేప్ లో ఉంచడానికి. కొంచెం ఇటొకటి ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా, లైక్ కిందికి అట్లా ఉంటాయి కదా, దాని పైకి దాంతో నువ్వు మనం జుట్టు ఎట్లా దూకుంటామో ఆ కంటి రెప్పల్ని కూడా
నా పెళ్ళికి కూడా ఇన్ని కథలు చేయలేదు, నేను పౌడర్ కూడా వేసుకోలే ఆఖరికి. ఈ పిల్ల నాతో నాకు వల్ల నన్ను చేయించాను వచ్చినాక. ఏమంటే టైంపాస్ ఏమో అంటారు, నాకు పొద్దుపోక నేను సరేలేని ఊపడతాను. నాకు పెళ్ళికి కూడా ఇన్ని కథ పౌడర్ కూడా వేసుకోకుండా ఉంటాయి. ఈ పిల్ల ఏంటంటే కొత్త కొత్త పేర్లు అని చెప్పుకుంటూ కొత్త కొత్త పనులను చేయించాను నాకు. ఏమంటే ఊరుకుంటా కదా, కొంచెం టైంపాస్ అవుతుంది అంటారు. ఇది గమ్ము ఉంటుందా దీనికి ఏమన్నా? దీనికి ఏమన్నా గమ్ము లాంటిది ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. నెక్స్ట్ టైం చెప్పు కానీ టైం అవుతుంది, కొంచెం చదువుకోవాలి. నెక్స్ట్ అయిపోయింది అందరికి. దీంతో దీంతోనే దీంతోనే దీనికి ఒక బ్రష్ ఉంటుంది, అది ఈడ పెట్టాను నాకే తెలియదు. మొన్న ఈడ చూసా, యాక్చువల్గా పర్ఫెక్ట్గా పెట్టుకున్నా కానీ సడన్గా అది ఎక్కడో పడిపోయింది, చిన్నది కదా అక్కడ పడిపోయి ఎక్కడ ఉందో అది నేనే ఎత్తుకోవాలా బుజ్జి తల్లి. ఇదిగో ఇదిగో అది అది చిన్నది, అది రెండు ఉన్నాయి నా దగ్గర. ఈ పార్ట్ యూజ్ చేయాలి, ఈ పార్ట్ యూజ్ చేయాలి. ఇది కొంచెం స్మూత్ చిన్నగా ఉంది, ఇది కొంచెం లావుగా ఉంది. కూర్చో. ఏ షేడ్ తీసుకుంటావు? దీన్ని ఏం చేయాలంటావు? ముందు చెప్పు. దాన్ని స్ప్రెడ్ చేసి నా ఏదో ఒకటి 4. సరే ఇది పెట్టాలి ప్రస్తుతానికి, ఏదో ఒకటి కాదు సార్ పోయింది లేదు దానికి. దీన్ని అంటే అనొచ్చా దానిగానే? సరే అయితే ఇది తీసుకున్నాను. ఓకే, దీన్ని ఏం చేయాలని చెప్పు. మామ ఈ కలర్ తీసుకున్నాను, అదేదో నాకు పేరు తెలియదు కలర్. సర్లే చెప్పు. దీన్ని ఇక్కడ డాడీ వస్తున్నాడు, అయిపోవచ్చింది అమ్మ మాది కూడా. పర్ఫెక్ట్గా అప్లై చేయాలి మామ, నేను కావాలంటే నీకు ఎక్కడ అవసరం అయితే నువ్వు మళ్ళీ చూసుకో సార్ ఎటుంటుందో. మామ మజాక్ అంటావు, నువ్వు కూడా అట్లా వేసుకుని ఉండవు. మళ్ళీ ఆల్ అయిందో పర్ఫెక్ట్, నువ్వు కూడా అట్లా వేసుకుని ఉండవు. రేపు స్కూల్కి పోయినాకైనా ఎవరంటే మా మామ అని చెప్పి ఈ కరోలో వచ్చి అడిగితే నేను ఆడ వేసేది. అదే మేకప్ తీసేస్తే మరీ మంచిదే. ఒకవేళ పొరపాటున వచ్చే మా మామ వేసినాడు రాండి అంటే మేకప్ మీ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ వస్తే వాళ్ళందరికి నేను అడిగేది. వాళ్ళని తగలే కనబడతాండా అసలు కొంచెమే తీసుకున్నట్టు. అరే కనవలేదండి రా నువ్వు, నీకు అది ఐపీఎల్ అయ్యి ఆడ ఉందేమో. ఐలో కూడా ఏడ కనబడుతుంది. సరే తెమ్మా ఎక్కువ పడిచేది. ఐ గో విత్ దిస్ షేడ్ మామ, ఈ షేడ్ లో అది డార్కెస్ట్ షేడ్ అండ్ ఐ లవ్ దట్ షేడ్. మామా నువ్వు ఓన్లీ ఈ కార్నర్ మీద లైన్ లాగా వేయద్దు, ఈ కార్నరు దాని మధ్యలో అంతా అట్లా. సరేలే ఇప్పుడు చూసుకోసారి ఒకటి ఉంటుందా, సినిమా చూస్తామా అన్నట్టు ఉంటుంది. కళ్ళు మూసుకోసారి నువ్వు కదులుతున్నా సౌందర్య చూడమ్మాయి. అయితే కాలేదు, అర్థం కాలేదు. కొంచెం ఎక్కువ తీసుకో చూపెట్టు. ముందు అందరికీనా పట్టిందరికి చూపెట్టంటే పెద్ద ప్రయోగం చేస్తాను. మా వేదాంశకం చేసుకోవాలి నువ్వు. మా వేదాంశకం చేసుకుంటే ఊరికి చేస్తాంటావు ఇవన్నీ. మా వేదాంశకం అన్నాడు చేసుకో, ఏం కాదు. ఇదేదా వాడికి ఎంత ఏజ్? 2 సంవత్సరాలు వాడు, 10 సంవత్సరాలు. సచిన్ భార్య కూడా 10 సంవత్సరాలు పెద్ద అని తెలుసా నీకు ఆ విషయం? నువ్వు ఇన్ని మేకప్ లేవించంటే వాళ్ళ పెద్దనంత వాడు బాధపడ్డా. చూడు నువ్వు అతికించుకునేటే పోతున్నాయి, నేను అతికించినట్టే స్టాండర్డ్గా ఉన్నాయి. అంటే అప్పుడు నేను ఎంత నీట్గా నువ్వు తీసావా సంబంధం లేదమ్మా. ఇక్కడ చూపించు, తీసుకోవాలి, నాకు ఇది రావట్లే. దానికైతే మళ్ళీ నేనే అతికించలేమ్మా, నేను అతికించలేమ్మా అని చెప్పి పెట్టు మాట. నువ్వు చూసి చెప్తా. I don't know how Mama going to do it. Okay, let's see. చూసుకోమ్మా.
ఓకే ఓకే ఏమున్నది లిప్పు ఉన్నాయి కదా లిప్పు పడించాలా ఓకే ఇది అయిపోయింది బాగా ఈ టాస్క్ కంప్లీట్ ఇన్ని టాస్క్ చేసాను లాస్ట్లో నేను మామ మిస్టేక్స్ కరెక్షన్స్ చెప్తాను పర్సెంటేజ్ చెప్పాలి ఓకే నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ లిప్స్ ఎక్కడ ఏంది ఇప్పుడు ఇదే ఇది చిలక ఉన్నట్టుంది మన ఊర్లో చిలకల సీసా అన్నట్టుంది మా అది నీకు బ్రష్ తీసుకుంటే బెటర్ ఏమో అది చాలా గట్టిగా ఎక్కువ ఉంటుంది సరే చెప్పు నాకేదో అది కెన్ యూజ్ నేను నీకు ఆ గోర్ల ముందర తీసుకోలేదు అటు ఉంటుంది వీళ్ళు ఎంత బార్బడోళ్ళు ఏదైనా అందుకోవాలంటే అందుకోలేరు ఏం ఇది ఇది తీసుకొని యాక్చువల్లీ దీనికి బ్రష్ వస్తుంది దాన్ని అప్లై చేసుకోవచ్చు బట్ ఇది డార్కెస్ట్ షేడ్ గాయస్ నాకు ఒక డాట్ పెడితేనే ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది అతుకు అందుకని నేను బ్రష్ యూస్ చేస్తాను నార్మల్గా ఓకే సరిపోతుంది యా దట్స్ ఇట్ ఓకే 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 ఏంటి పరీక్ష అని నాకే ఓకే పైన కింద ఉందా ఇది తిన్నా కూడా ఏం కాదా తింటా అట్లా కాదు నేను అడుగుతున్నాను జనరల్ క్వశ్చన్ చేస్తాను అంత తినద్దు తినద్దు మళ్ళీ కడుక్కోవాలా నేను తిననప్పుడు ఎందుకు అబ్బా పట్టేయాలి ఇవన్నీ దీన్ని పూసుకొని తినొచ్చు అంటే దీన్ని తినద్దు అదే లేక అప్పుడు మనం ఇందాక మంచుకుంటే మనం అంటే అన్నం తిన్నప్పుడు తినొచ్చు దీంతో ఓకే ఉండు 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 ఇంకా అయిపోలే నేను చేయలేకపోతే ఇది పెట్టుకొని తినొచ్చు ఏం కాదు ఏం కాదా ఆరోగ్యానికి ఏం కాదా అంట ఇది ఏదో అంటారు కదా లిక్విడ్ కెమికల్ లాంటిదని అదే కెమికల్ కానీ తినేటప్పుడు మనం పళ్ళతో తింటాం కదా లిప్స్ ఎందుకు అంటే ఇంక ముద్ద తగ్గకుండానే పోతుంది ఆ లోపలికి ఎప్పుడో ఒక టచ్ అవుతుంది కదా ఏం కాదు ఏంది ఏదైతే కాలేదు అర్థం కాలేదు లెట్ మీ సీ యా అవుతుంది నీ పాత ఒక నిమిషం నేను అప్లై చేసి పెడతా ఆ టైప్లో నువ్వు అప్లై చేయి అదేందో అర్థం కాలేదు మనకు జస్ట్ ఇట్లా తీసుకో ఇట్లా కార్నర్ తీసుకో కావాలంటే ఎక్కడ ఆరిపోయింది అది మళ్ళీ తీసుకోవాలి నాకు ఆ షేడ్ అట్లాంటిదే ఇష్టం కాదు మా దీంట్లో 2 టైప్స్ ఉంటాయి మా ఫస్ట్ షేడ్ దీంట్లో ఒకటి స్మూత్గా ఉంటుంది లైక్ కొంచెం స్మూతీగా ఉంటుంది ఇట్లాంటివి కొంచెం థిక్గా ఉంటాయి నాకు ఇష్టమైన ఇవే జస్ట్ లైక్ ఇట్లా స్ప్రెడ్ చేసి ఇట్లా అనవసరం లేదు జస్ట్ లైక్ ఇట్లా లిటిల్ బిట్ పైన కూడా అప్లై చేయాలి కదా మళ్ళీ పట్టించండి పట్టించుకోవచ్చు ఇది బ్రషా మామూలుగా అయితే యా దాంతో అప్లై చేసుకోవచ్చు మనం ఓకే కాకపోతే నాకు ఎక్కువ ఫీల్ అవుతుంది అంటే దాన్ని పెట్టుకుంటే ఎక్కువ ఓకే పెట్టు పైన పడేసాం బాగా పెట్టు పెదాము పెట్టు నేను అతికిచ్చాలంటే దీన్ని కూడా అతికిస్తుంటాము అదేలే ఏదో నా భాషలో చెప్పాను ఊరిని ఇవన్నీ ఎంత తీసుకుంటారు మామూలుగా బార్బడోస్లో ఎన్ని పనులు చేస్తే $100 ఈజీగా నువ్వు $20 లేపు చాలు కానీ 100 వద్దులే వద్దు ఇయ్యం అంటే నువ్వు వీడియో కోసం తీస్తున్నావు కదా వీడియో కోసం అయినా ఊరికి నాకే పెద్ద టాస్క్ ఇది మామకు కాదు ఊరికి ఎందుకు చేయాలా ఏదైనా డబ్బులు చేయాలా ఊరికి ఎందుకు చేయాలి బాగా చేసాం కదా ఒక్క నిమిషం మామ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను నేను బాగా చేశాను అని అందరిని అడగలేను ఈ పాపకు అడిగాను ఓకే ఇప్పుడు చెప్పు తెన్నికి ఇచ్చావు నేను బేసి ఈ పని దెన్ ఇంకొకటి ఉంది అయిపోయింది అనుకున్నా ఇంకా చాలా ఉంటాయి కాకపోతే ఇవి జస్ట్ లైక్ కొన్ని ఐటమ్స్ ఈ రోజు చాలే ఇంకా నా దగ్గర లేవు అవి కన్సీలర్ ప్రైమర్ సెట్టింగ్ స్ప్రే లైక్ నేను కన్సీలర్ ప్రైమర్ అవి కొన్నా అనుకుంటే నాకు ఎక్కడ ఇవి కనపడట్లేదు షర్టన్లు మొత్తం అయితే నాకు ఎక్కడ దొరకలేదు యాక్చువల్లీ అదేంటి ఇది లిప్ గ్లాస్ అంటే ఇప్పుడు ఈ నెయిల్ పాలిష్ పూసుకుంటావు కదా వైట్ నెయిల్స్కి అలా లిప్స్టిక్ని హైలైటింగ్ చేయడానికి ఇది
బాయ్. దీనే నువ్వు పైన అప్లై చేసుకున్నావు అనుకో లైట్ కి ఇట్లా ఇట్లా అంటూ చూడు ఆ లైటింగ్ వస్తుంది షైనింగ్ అని చెప్పాలి. షైనింగ్ లాగా అవుతుంది. ఓకే బాబా దీన్ని నువ్వు డైరెక్ట్ అప్లై చేసేయచ్చు. దీనికి దానికి ఏమైనా చేయాలా? బ్రష్ అవసరం లేదు. దీనికి ఉంటుంది ఆల్రెడీ. ఓకే. అబ్బా ఎవరా నిజమేనే, ఇదేందో డిఫరెంట్ కదా రేట్గా. అప్పటికి ఇప్పటికి కొంచెం బాగా గ్రేస్ఫుల్గా కనబడుతుంది బా. ఓకే ఎక్కువ లిప్స్టిక్ లాగా జస్ట్ ఒక లైన్ అంతే. ఎవరా నిజమే బాగా షైనింగ్ వస్తుంది కదా. మళ్ళీ మా ఫ్రెండ్ అంటాడు ఒకరోజు నేను కసు తప్పిన వీడియో పెట్టింటే విడాకులు అనే వీడియో గురించి, ఒరే నువ్వు ఆ బుడ్డదానికి బార్బడోస్ పోయి ఏంద్రా నువ్వు చూసి నేను చూడలేకుండా అని పెట్టాను వాడు కామెంట్. మా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అందుకోసమే ఇప్పుడు మా ఫ్రెండ్ గారు చూస్తే ఫీల్ అయిపోతాడు, మీ భార్యకి కూడా చేయలే కదరా ఇన్ని, ఆ పిల్ల బుడ్డదానికి చేస్తూనే ఉంటాడు. కానీ ఏం చేస్తావు అబ్బాయి అనుకో. ఓకే ఐ గివ్ ఇట్ లైక్ 10కి ఎన్ని ఇస్తావు నువ్వు? 9 ఇస్తా. 9 కాలే 9.9. 9.9 ఇస్తావు? 1% నిజంగా నీ మనస్ఫూర్తిగా చెప్పు. యా ఓకే థ్యాంక్ యూ సో మచ్. నేను డిసప్పాయింట్ అయింది. మనకు తెలియదు కదా ఫస్ట్ టైం ఆడికి చేసిన అది ఇట్లా అప్లై చేసి ఉండదు తెలుసా మా అమ్మ. ఏదది బ్రష్ అప్లై రావట్లే పట్టుకో. అది ఉంటుంది అది ఉండదు. గోర్లు పెరిగితే అన్నీ ఉంటుంది. అవి అతికించిన గోర్లు మరి చూడు అప్లై ఏదైనా తీసుకోవాలని కూడా ఎంత అవస్థ పడుతుందో, అదే న్యాచురల్గా ఉంటే తీసుకోవడానికి ఎంత కంఫర్ట్గా ఉంటుంది. కొంచెం డార్క్గా తీసుకొని ఎంత కనబడుతుంది కదా దాన్ని అప్లై చేసుకోవాలి. అవును అది నీకు తెలుసు మాకు తెలియదు కదా. ఓకేలేమ్మా. ఓకే ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో కూడా చూడండి, వీలైతే కామెంట్ చేయండి. అట్లని మాకు తెలిసిన వాళ్ళకి వేస్తామని మాత్రం అడగాకండి, మాకు వేస్తావు మాకు తెలిసిన వాళ్ళకి వేస్తామని మాత్రం అడగాకండి. అవి రెండు జరగవు ఇప్పుడు. ఇదే పెద్ద ప్రొఫెషనల్ ఫీల్ అవుతుంది. ఇదొక పాటలో మామ కొంచెం ప్రొఫెషనల్ గా ఫీల్ అయిపోయి ఇస్తారా అన్నంత వరకే అడిగితే ఒకవేళ వాళ్ళకు నీకు నచ్చింది అనుకో, నాకైతే నచ్చింది అబ్బా. చూడు ఇప్పటికి 3 మాటలు పట్టించింది ఆ పాప. ఆ పాప పట్టి అతికించుకునేటే ఎన్ని మాటలు ఓడిపోయినాయి. ఇప్పుడు ఈ వీడియో చేస్తాను నేను అతికించినట్టు ఒక్క గోరు కూడా కదలే. అంటే ఇప్పుడు దీంట్లో ఎవరు ఎక్స్పర్ట్? నేను ఎక్స్పర్ట్ కదా, మీకు అర్థమైంది కదా. అంత లేదులేండి గాయస్. ఇది కూడా ఊడిపోతుంది. అదేం ఊడలేదమ్మా చూడు లూజ్ అయ్యింది. నేను అది ప్రెస్ చేసి అప్పటి నుంచి నిజంగా ప్రామిస్ అది ఎందుకమ్మా ఎక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ మరీ చేయండి. తప్పని పక్షంలో పక్షంలో కాదు సారీ తప్పకుండా చేయండి. తప్పని పక్షంలో నేను కూడా ఇక్కడ మారిపోయేటుంది ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్. తప్పకుండా కంపల్సరీగా చేయండి. మీరు కామెంట్ చేసేయమంటే మాకు కొంచెం సహకారం ఉంటుంది. దయచేసి 30 మంది సబ్స్క్రైబర్స్ కూడా పెంచండి. మీకు 30 కాదు అది ఫైనల్ కాదు, అంటే 500 అయితే మేము ఒక సెలబ్రేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయితే కొంతమందికి 1 సబ్స్క్రైబర్ వస్తేనే హ్యాపీగా ఫీల్ అయిపోతారు. సంతోషమే. మీరు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే తెలియదు కదా, కొందరు తెలియదు కదా ఎవరు చేశారు ఎవరు తెలియదు. కానీ ఈ చూసిన వాళ్ళందరికీ మరీ కృతజ్ఞతలు అబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరికీ కృతజ్ఞతలు. యాక్చువల్లీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా నేను ఇండియాలో ఉన్నప్పుడే ఇన్స్టాగ్రామ్ లో తీసేదాన్ని. అది నాకు చిన్న ఇంట్రెస్ట్ తో తీసేదాన్ని. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అలానే ఇన్స్టాగ్రామ్లో వీడియో తీసుకుంటే సడన్గా ఒకసారి మమ్మీ అలా యూట్యూబ్లో డబ్బులు రావడం దాని గురించి అది అయిని మనం కూడా అలా చేస్తే బాగుంటుంది కదా అని అప్పుడు ఒక ఛానల్ క్రియేట్ చేసి ఫస్ట్ నాకు తెలియకుండానే కొన్ని లాస్ట్లో వీడియోలు పెట్టారు. ఆ వీడియో ఏంటంటే చూపెడతా కాస్త ఫస్ట్ వీడియో నాది ఇదే. అండ్ యాక్చువల్లీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆగస్టు స్టార్ట్ చేశాను. ఆగస్ట్ అంటే ఎంత మామ ఇప్పుడు? 4 ఇది 3వ నెల స్టార్ట్ అయింది. 7 నెలలు.
నా ఫస్ట్ షాట్ ఆగస్ట్ అంటే ఆగస్ట్ 4 ఏం నెలలు ఆగస్ట్ ఆగస్ట్ స్టార్టింగ్ లో అయితే మళ్ళీ నెల మారుతుంది స్టార్టింగ్ కాదనుకుంటున్నాను తెలిసి. నేను చూడండి గైస్ ఎన్ని అప్రాక్సిమేట్లీ వీడియోస్ 7 days. నా ఫస్ట్ వీడియో this one guys, like that one, yeah, that is the one. ఏందో ఏడాది బార్బడోస్కి వచ్చాక నేను కదా అనిమల్ ఫ్లవర్ ఫారెస్ట్ అని ఇందాక మెన్షన్ చేశాను కదా అదే. లైటింగ్ ఎక్కువ పడుతుంది కనబడంగా పచ్చదనమే అలా నేను జస్ట్ తిరిగితే డాడీ తీసాడు డాడీకి నా వీడియో మంచి క్రియేటివిటీ ఉంది డాడీ కూడా. నాకు కూడా ఒక వీడియో చేశాడు ఒరే ఛార్జింగ్ తక్కువ నాకు కూడా ఒక పాట ఆర్ఎల్ బుల్లెట్ అనేది సాంగ్ మా బాబు క్రియేట్ చేశాడు దానికోసం. మా బాబుకి మరీ కృతజ్ఞతలు. నా జాబ్ లో ఛార్జింగ్ లేకపోయినా ఛార్జింగ్ పెట్టి మరి వీడియో తీస్తున్నా. ఆ పాట నాకు కూడా ఆరు బుల్లెట్ అని ఒకటి ఒక సాంగ్ ఫస్ట్ మా బార్బడోస్కి వచ్చిన తర్వాత అండ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ఫుల్ వీడియోకి. లైక్ నేను ఏదో అప్లోడ్ చేస్తానని కూడా అనుకోకుండా నేను ఇట్లా పెట్టుకోకుండా కెమెరా ఇట్లా పెట్టి ఇక్కడ లైక్ స్కూల్కి వెళ్తున్నప్పుడు కష్టంతో 4 కిలోమీటర్లు వాక్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను. యాక్చువల్లీ లైక్ బై మామ వెళ్ళిపోతాడులేండి నేనే చెప్తాను. ఎందుకంటే మా అమ్మకి ఆకలి అవుతుంది కావచ్చు. నాకు అట్లాంటి అలవాట్లు ఏం లేదు ఆకలి. అండ్ యాక్చువల్లీ అది 8 కిలోమీటర్లు అయితే ఎందుకంటే 4+4 పోవడానికి 4 రావడానికి 4 కాబట్టి 8 కిలోమీటర్లు. యాక్చువల్లీ అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఆ వీడియో తీసి నాకు వచ్చిన లాంగ్వేజ్తో నేను మాట్లాడి మళ్ళీ యూట్యూబ్ కోసం కొంచెం మంచిగా మాట్లాడాలి, ఈ లాంగ్వేజ్ కొంచెం మంచిగా మాట్లాడాలి అని అంత ఏం థాట్ లేకుండా నేను డైరెక్ట్గా స్టార్ట్ చేసేసి మాట్లాడేసి అది లైక్ ఎంత అది వీడియో ఇప్పటికీ వ్యూస్ నాకు దానికి 233 రావడం అంటే 6 months ఎగో అనమాట ఆ వీడియో. 6 months ముందు నుంచి నేను వీడియో స్టార్ట్ చేయడం చేశాను. యాక్చువల్లీ 6 monthsకే కొంతమందికి అంత ఇంప్రూవ్మెంట్ రాదు సబ్స్క్రైబర్స్లో. అండ్ నాకు వచ్చింది 377 వీడియోస్ ఇప్పటికీ. దాంతో నాకు 470 సబ్స్క్రైబర్స్. లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. లైక్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక యూట్యూబ్ తీస్తానని అలా అవుతుందని. లైక్ నేను ఏది అప్పుడు ఎక్స్పెక్ట్ అస్సలు చేయలేదు. అండ్ గైస్ ఈవెన్ ఒక బార్బిడియన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. లైక్ ఫస్ట్ 470 అయ్యింది ఆ బార్బిడియన్తోనే. ఫస్ట్ 699 ఉండే. నాకు ఈ మధ్య సరిగ్గా మర్చిపోతున్నా. 399 399 చిచి 499 చిచి ఏంది అది 469 469 ఓకే గైస్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ నాకు. అండ్ దాంతో పాటు నాకు వచ్చే వ్యూస్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను తీసిన ఫుల్ వీడియోలో నాకు 100 కంటే అంటే 90 ఒక చిన్న వీడియో అది 52 seconds వీడియోకి అది తక్కువ వచ్చింది. యాక్చువల్లీ నేను అది షార్ట్ వీడియోలాగా పెట్టాలి కానీ ఫుల్ వీడియోలాగా పెట్టాను. కొన్ని 2 షార్ట్ వీడియోస్లో ఇవి ఉన్నాయి కాబట్టి వాటికి తక్కువ వచ్చాయి. కానీ నాకు తెలిసి కొన్నిటికి ఒక 2-3 వాటికి 80 కంటే తక్కువ వచ్చినాయి. 80-40 అట్లా వచ్చినాయి. మిగతా వాటి అన్నిటికీ లైక్ ఎక్కువనే 100 దాటితే ప్రతి ఒక్క వీడియోస్కి. కొన్ని వాటికి అలా ఒక 10-20 వీడియోస్కి కొంచెం తక్కువగా ఉంటాయి 100 కంటే తక్కువ. అండ్ మిగతా వీడియోస్ అన్నీ లైక్ 200 and I'm so happy. Welcome back to my channel. Ayyo! Hello guys, welcome back to my channel. And I never expected that. Like నేనేదో నాకు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే సడన్గా మా మమ్మీకి ఆ థాట్ రావడం, నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం, 6 months నాకు 470 సబ్స్క్రైబర్స్ రావడం.
I never expected that. And మీ సపోర్ట్ తో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకొక 30 వస్తే లైక్ వి గోనా బి ఏ 500 ఫ్యామిలీ. దాంతోపాటు ఇంకా 1 మిలియన్ ఫ్యామిలీ, 1000 ఫ్యామిలీ, అలా మన యూనిక్ గర్ల్ దిచ్చు ఫ్యామిలీ పెద్దగా అయిపోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇంత ఫ్యామిలీ, మీరు కొంచెం 30 వేస్తే ఇంత, మీరు ఇంకా 1000, 1000, 1000, 10,000, 20,000, 1 మిలియన్, 1 lakh, 1 lakh, 1 మిలియన్, 1 crore, 1 crore తర్వాతనే కదా 1 crore, 1 మిలియన్, బిలియన్స్లో వెళ్ళిపోవాలని కోరుకుంటూ 10 lakhs is equals to 1 million. ఓకే, లాక్స్, మిలియన్, బిలియన్, ట్రిలియన్. ఇప్పటికైతే ఒక 30 మెంబర్స్తో సపోర్ట్ చేయండి గాయస్ ప్లీజ్. అండ్ ఇప్పటి వరకు 470 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. వాళ్ళందరికీ కాదు, నా యూట్యూబ్ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ సబ్స్క్రైబ్. వినిగో హ్యాష్ట్యాగ్ లవ్ యూ ఆల్. నేల్స్తో లవ్ యూ చెప్తున్నా. ఐ లవ్ నేల్స్. హ్యాష్ట్యాగ్ లవ్ యూ ఆల్. బాయ్ గైస్. టడా. అయితలేదు.